ఈ మిస్టేక్స్ చేయడం వల్లే మీకు పింపుల్స్ వస్తున్నాయని మీకు తెలుసా? మన ఫేస్ పైన థౌసండ్స్ ఆఫ్ పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ నుండే ఆయిల్, స్వెట్ అండ్ డెడ్ స్కిన్ బయటకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పోర్స్ నుండి బయటికి రావాల్సిన డెడ్ స్కిన్ ఎక్సెస్ ఆయిల్ వల్ల లేదంటే డ్యామేజ్డ్ బ్యారియర్ వల్ల లోపలే ఉండిపోతుందో దాన్ని మనం క్లాగ్డ్ పోర్స్ అంటాం. ఈ క్లాగ్డ్ పోర్స్ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్‌ని ఫార్మ్ చేస్తాయి. మన స్కిన్‌లో నేచురల్‌గానే బాక్టీరియా ఉంటది. ఎప్పుడైతే ఈ క్లాగ్డ్ పోర్స్‌ని బాక్టీరియా అటాక్ చేస్తుందో ఆ క్లాగ్డ్ పోర్స్ దగ్గర ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల ఈ బాక్టీరియా ఓవర్‌గా మల్టిప్లై అవుతుందన్నమాట. ఆ బాక్టీరియాకి ఆ క్లాగ్డ్ పోర్స్ మంచి ఫీస్‌లా ఉంటది. ఆ క్లాగ్డ్ పోర్స్‌లో ఉన్న ఆయిల్ అంతా తినేసి మన స్కిన్‌ని ఇరిటేట్ చేసే ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటది. పింపుల్స్ కొన్ని రకాలుంటాయి. రెడ్‌గా కనిపించే పింపుల్స్, వైట్ అండ్ యెల్లో పస్‌తో కనిపించే పింపుల్స్, పెద్దగా దద్దుల్లాగా కనిపించే పింపుల్స్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ బాక్టీరియాని అటాక్ చేయడం వల్ల ఈ రెడ్‌నెస్ అండ్ పస్ ఫార్మేషన్ జరుగుతాయి. పింపుల్స్‌లో ఫార్మ్ అయ్యే పస్‌లో డెడ్ బాక్టీరియా, డెడ్ ఇమ్యూన్ సెల్స్ అండ్ డ్యామేజ్డ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ ఇంకా ఎక్కువ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. పింపుల్స్‌ని గిచ్చడం, ప్రెస్ చేయడం చేస్తూ ఉంటారు. పింపుల్స్ ప్రెస్ చేసినప్పుడు బయటకొచ్చే పస్సే కనిపిస్తుంటది గానీ, లోపలికెళ్ళే బాక్టీరియా అండ్ ఆ బాక్టీరియా స్ప్రెడ్ అయ్యేది మనకు కనిపించదు. సో, దానివల్ల ఇంకెక్కువ డ్యామేజ్ అవుతది. స్కార్స్ ఫార్మ్ అయితాయి, మార్క్స్ ఫార్మ్ అయితాయి. పింపుల్స్ ఉన్నప్పుడు ఫేస్ మీద స్క్రబ్ వాడడం, హార్ష్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. నార్మల్ పింపుల్స్ వాటిని ముట్టుకోకుండా, వాటిని ఇరిటేట్ చేయకుండా ఉంటే అవే హీల్ అయిపోతాయి. కానీ పింపుల్స్ పెద్దగా నాడ్యూల్స్ లాగా, సిస్ట్ లాగా ఉంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. డైలీ 2 టైమ్స్ మైల్డ్ ఫేస్ వాష్‌తో ఫేస్ వాష్ చేయండి. అంతకంటే ఎక్కువ వద్దు. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సన్ యాక్నే మార్క్స్‌ని ఇంకా డార్క్‌గా చేస్తుంటది. సో, సన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సాలిసిలిక్ యాసిడ్ పోర్స్‌ని అన్‌క్లాగ్ చేస్తుంది. అండ్ నియాసినమైడ్ ఎక్సెస్ ఆయిల్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను కొన్ని సూటబుల్ ప్రొడక్ట్ లింక్స్ నా బయోలో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో హార్మోనల్ పింపుల్స్ గురించి చెప్తాను. లవ్ యూ ఆల్.